భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జేకే కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం నుండి బ్రహ్మశ్రీ చేబ్రోలు లక్ష్మీ ప్రసన్న శర్మ గారు ఉగాది పరభావ నామ సంవత్సర పంచాంగం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాన్ ఆయుర్వర్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముందుగా హిందూ ధర్మంలో సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఎంతో విశేషమైనటువంటి నమ్మకంతో వేదాలను, శాస్త్రాలను, భగవంతుడిని, పంచాంగాన్ని, శాస్త్రాలను నమ్మేటువంటి హిందూ బంధువులందరికీ కూడా ఈ రోజున యుగాది శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ సంవత్సర నామధేయం శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి, ఈ నామధేయం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, అలాగే రాజాది నవనాయకులు ఎవరు, 12 రాసుల వారికి కూడా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానములు ఎలా ఉంటున్నాయి, మౌఢ్యములు ఎప్పుడున్నాయి, కర్తర్లు ఎప్పుడున్నాయి, అదేవిధంగా కందాయ ఫలాలు ఎలా ఉన్నాయి, గ్రహణాలు ఎలా ఉన్నాయి, ధరవరలు ఎలా ఉన్నాయి. ఈ రోజున ప్రపంచం అంతా కూడా వసుధైక కుటుంబమై ఈ కుటుంబం మొత్తం కూడా మన సెల్ ఫోన్లోకి వచ్చేసింది. ప్రపంచం నలుమూలల ఎక్కడ ఏది జరిగినా మరుక్షణం మన సెల్ ఫోన్లో యూట్యూబ్ చూసుకునేసరికల్లా చక్కగా ఆ వార్తలన్నీ కూడా అందిస్తున్నాయి. ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి యొక్క విశేషమైనటువంటి ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉండబోతున్నాయి, మన దేశానికి ఎలా ఉండబోతున్నాయి, మన రాష్ట్రాలు, ఉభయ తెలుగు రాష్ట్రాలకి ఎలా ఉండబోతున్నాయి, వ్యక్తిగతంగా మన రాసులలో మనకి ఎలా ఉంటున్నాయి, ఈ సంవత్సరం మనకి ఎలా మేలు చేస్తుంది, ఏ పంటలు బాగా పండుతాయి, పాలు, పెరుగు, ధాన్యాలు, తైలములు, ఇంధనములు ఇవన్నీ కూడా మనకి ధరవరలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవటం కోసం చెప్పేసి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని మనం పెట్టుకున్నాం. అయితే ఆంగ్ల సంవత్సరం ప్రకారంగా ఇది 2026 మార్చి నెల 19వ తేదీ నుంచి 2027వ సంవత్సరం మరల వచ్చే ఉగాది వరకు చెప్పబడుతూ ఉన్నది. మనకి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఇప్పటికీ 12 సంవత్సరాలు పూర్తయింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 79 సంవత్సరాలు పూర్తయింది. ఇది శాలివాహన శతాబ్దంలో 1948గా మనం చెప్పబడుతూ ఉన్నాము. అలాగే కలియుగాబ్దంలో 5127వ సంవత్సరంగా మనం చెప్పబడుతున్నాం. అయితే ఈ సంవత్సరం అందరికీ కూడా ఒక పెద్ద భయం ఏమిటి అంటే పరాభవ నామ సంవత్సరం. పరాభవము అంటే ఓటమి, అభాసుపాలు. చాలామంది వాడుకలో పరాభవం సంభవించింది అంటే అపజయము అనేటువంటిది మనకి వాడుకలో ఉంది. కాబట్టి అదే విధంగా మనం దీన్ని భావిస్తూ భయపడుతూ ఉన్నారు. ఎటువంటి భయము లేదు. దీనికి శాస్త్రం ఏం చెప్పిందంటే పరాభవాబ్దే రాజజ్ఞో ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాన్ని ప్రభూతాన్ని సువృష్టయ. సువృష్టి అని చెప్పేసి అంటే వర్షాలు బాగా పడతాయి. అదేవిధంగా పంటలు బాగా పండుతాయి. వర్షాలు బాగా పడతాయి, పంటలు బాగా పండుతాయి. పరాభవాబ్దే రాజన్నో, రాజులకు ఒకరికి మధ్య ఈర్ష్య, అసూయ, ద్వేషములతో వారు యుద్ధాలు చేయటం ద్వారా, మాటలు వదలటం చేత,
ఏదో ఒక రకమైనటువంటి ఒత్తిడి ఈ పరాభవనామ సంవత్సరంలో సంవత్సర కాలమంతా నడుస్తూనే ఉంటుంది. వారి మధ్య జరిగేటువంటి పోరాటంలో కానీ వాగ్వివాదాలలో కానీ ఒకరికే జయం చేకూరుతుంది, రెండో వారికి పరాభవం కలుగుతుంది. ఈ పరాభవం అనేటువంటిది రాజుల నుంచి, మంత్రుల నుంచి, రాష్ట్రాల్లో అయినా, దేశంలో అయినా, ప్రపంచంలోనైనా ఆ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి చూసుకోవాల్సిందే తప్పించి వ్యక్తిగతంగా మనకి అంత పెద్ద భయం అవ్వాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. రాజులు ఎందుకు పరాభవం పొందుతారంటే పరస్పరం రాజుల మధ్యలో వైరం పెరిగి ఒకరిని ఒకరు నిందించుకుని యుద్ధ భయ వాతావరణాన్ని పెంపొందించుకోవటం వలన వారికి పరాభవం చేకూరుతుంది అని చెప్పబడింది. రెండవది, ఈ సంవత్సరం సువృష్టయ అని చెప్పేసానంటే కొండలందు జనసంచారం లేని చోట, నదీ తీరములలో ఎక్కువ శాతం వర్షాలు పడి నీరంతా కూడా వృధా వెళ్ళిపోతుంది. మనం పంటలు పండించుకునేటువంటి స్థలంలోనూ, జనాలు సంచారం చేసేటువంటి స్థానంలోనూ తక్కువ శాతం వర్షాలు పడతాయి. ఇక్కడ గురుడు దేవగురువు అయ్యటం వలన, ఈ దేవగురువు ఇచ్చేటువంటి శుభ ఫలితాల వలన సువృష్టి ఉన్నది. కానీ మంత్రి కుజుడయ్యాడు. ఆ కుజుడు అవ్వటం వలన యుద్ధ భయము, అగ్ని భయము, ముఖ్యంగా యువతలో తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వినకపోవటము, స్వంత నిర్ణయాలు చేసుకోవటము, స్వంత నిర్ణయాల వలన వారు ఇబ్బందులు పడటము, తరువాత ఇంటి నుంచి పారిపోవటము లేదా ఆత్మహత్యలు చేసుకోవటము, ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి యుద్ధాలలో అల్పజీవులు, వారితో సంబంధం లేనటువంటి వారు, ఆ దేశంలో జీవనం చేస్తున్నటువంటి సామాన్య జనులు ప్రాణాలు కోల్పోవటం, అంగవైకల్యం సంభవించటం, అన్నార్తితో బాధపడటం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క కుజుడు మంత్రిత్వం చేయటం ద్వారా సంక్రమించేటువంటి అవకాశాలు. అలాగే ఎర్ర భూములలో ఎర్రని పంటలు బాగా పండేటువంటి అవకాశం, అట్లాగే మిర్చి, కందులు ఈ రకంగా పంటలు బాగా పండుతాయి. ఎర్రటి పూలకి, ఎర్రటి వస్త్రాలకి బాగా రేట్లు అధికంగా ఉంటాయి. అలాగే అధిక వృష్టి వలన పంటలు నష్టపోవటం కూడా జరుగుతుంది. అతివృష్టి, అనావృష్టి రెండూ ఉన్నాయి. ఎందువలన అంటే కుజుడు మంత్రి, దేవగురు అయినటువంటి బృహస్పతి వరాలను, అభయాన్ని ఇస్తున్నప్పటికీ కుజుడు అగ్నితత్వం, అగ్ని ఏం చేస్తుంది, దహించి వేస్తుంది కదా, అట్లాగా ఈయన భస్మం చేసేస్తూ ఉంటాడు. ఈ ఏతావాత ఏంటి అని చెప్పంటే ఫలితాలు మధ్యస్థంగా ఉంటాయి. ఎక్కడ అధికమైనటువంటి చెడు లేదు, అధికమైనటువంటి లాభము లేదు, మధ్యస్థంగా ఉంటాం. సో దానివల్ల మనకి మంచిగా జరుగుతుంది అనేటువంటిది నిర్ణయం చేయబడుతుంది. అదేవిధంగా రాజుల మధ్య వివాదాలు తలెత్తి తద్వారా యుద్ధభయ వాతావరణం ద్వారా మనకి గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఇంధనాలన్నీ కూడా, నిత్యావసర సరుకులు కూడా అధికమైనటువంటి రేట్లతోటి కొంచెం ఈ సంవత్సరం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక బంగారం జోలికి, వెండి జోలికి అసలు వెళ్ళలేము. ఎందుకంటే కుజుడే కాకుండా చంద్రుడు కూడా నవనాయకులలో రసాధి అర్ఘ్యాధిపతిగా చంద్రుడు ఉండటం జరిగింది. ఆ చంద్రుడు బంగారాన్ని, వెండిని బాగా పెంచేస్తున్నాడు. కాబట్టి దాని జోలికి సామాన్యులు వెళ్ళలేరు. ఇంకో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే కుజుడు అగ్నితత్వంలో ఉండటం వలన, మంత్రిగా ఉండటం వలన స్త్రీలకి
విశేషమైనటువంటి చెడు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరు ఈ సంవత్సర కాలంలో ఎక్కువగా ఆభరణాలని ధరించడం, అది గోల్డ్ అయినా రోల్డ్ గోల్డ్ అయినా, రోల్డ్ గోల్డ్ని గోల్డ్గా భావించి దొంగలు వారికి అపకారం తలపెట్టి ఆ బంగారాన్ని ఆ రోల్డ్ గోల్డ్ వెళ్ళిపోతే ఇబ్బంది లేదు. అలా కాకుండా ఆ రోల్డ్ గోల్డ్ కోసం అని చెప్పేసి అది మెడలో ధరించి మనం వాడి చేత ఏదైనా అంగవైకల్యాన్ని పొందితే, ప్రాణం మీదకి వస్తే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆడవారు ఎంత తక్కువ ఆభరణాలని వేసుకుని ప్రయాణం చేస్తే అంత మంచిది. ఇంట్లో కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. అదేవిధంగా మీకు అవకాశం ఉన్నప్పుడు ఏ రేట్లో ఉన్నా ఎంతో కొంత బంగారాన్ని అవకాశాన్ని బట్టి కొనేసి నిల్వ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో మీకు తద్వారా వెండి బంగారం వలన అధికమైనటువంటి ధరలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీ అవసరాలకు ఉపయోగపడేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. అట్లాగే ఈ యొక్క సంవత్సరం మనకి నవనాయకులు అని చెప్పేసి అంటాం. నవనాయకులు ఎలా ఉన్నారో చూసుకుంటే ధరవరలు ఎలా ఉన్నాయి అనేటువంటిది మనకి తెలుస్తుంది. ఈ నవనాయకులలో ఈ సంవత్సరం ప్రత్యేకించి మనకి గురువు రాజు, సహజంగా మంచివాడు కాబట్టి స్వధర్మచారణలో ఉన్నటువంటి వారు వేద విద్య, సంగీతము, సాంస్కృతిక కార్యక్రమాలు, మంగళవాద్యాయులు, శాస్త్రీయ నృత్య గీతములు ఇలాంటివన్నీ కూడా చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాయి. వీరందరికీ కూడా చాలా గౌరవం దక్కుతుంది. ఈ వృత్తి విద్యలలో ఉన్నటువంటి వారి అందరికీ కూడా ఇవి ఆదరింపబడతాయి. వీటి ద్వారా సన్మానాలు, సత్కార్యాలు చాలా అధికంగా జరుగుతూ ఉంటాయి. దేవాలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి. ఎందువలన అంటే గురుడు, దేవగురువు అయినటువంటి బృహస్పతి ధర్మానికి ఎంత నిలబెట్టాలో అంత నిలబెట్టి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ధర్మపదం వైపు, న్యాయం వైపు నడిపించేటువంటి తత్వం కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన ఈ యొక్క స్వధర్మచారణలో వేద విద్య, సంగీతము, సాంస్కృతిక కార్యక్రమాలు, మంగళవాద్యాయులు, శాస్త్రీయ నృత్య గీతాలు ఇలాంటివన్నీ కూడా చక్కగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటట్లుగా, ధార్మికమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు జరిగేటట్లుగా మనల్ని అందరినీ ప్రోత్సహిస్తాడు. అట్లాగే కుజుడు చెప్పానుగా అగ్నికారకత్వుడు. ఆయన మంత్రిగా ఉండటం చేత యుద్ధ భయాలు ఎక్కువగా ఉంటాయి. గ్రామాలు, పట్టణాలు, వనాలు ఇట్లాంటివన్నీ కూడా దహింపబడతాయి అగ్ని ప్రమాదాల చేత. అట్లాగే రవి సైన్యాధిపతి. ఈయన సైన్యాధిపతిగా రవి అంటే సూర్యుడు ఉండటం చేత యుద్ధ భయం, అట్లాగే రాజులు బలహీనులుగా అయ్యేటువంటి అవకాశము ఉన్నది. మనం చెప్పుకున్నాం ప్రపంచవ్యాప్తంగా 3వ ప్రపంచం, 4వ ప్రపంచం ఈ యుద్ధ వాతావరణంలో వాళ్ళు కూడా ప్రవేశించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బీభత్సమైనటువంటి ఓటములు ఉంటాయి, బీభత్సమైనటువంటి గెలుపులు ఉంటాయి. ఈ సస్యాధిపతి మళ్ళా గురువు అవటం వలన పనులన్నీ ప్రతి ఒక్కరికి కూడా చాలా సులువుగా అయిపోతూ ఉంటాయి. అట్లాగే ధాన్యాధిపతి కుజుడు అవటం వలన ఎర్రని పంటలు బాగా పండుతాయి. ఎర్రని దుంపలు అంటే చిలగడ దుంపలు, బంగాళదుంపలు ఇట్లాంటివన్నీ కూడా, దుంపకూరలు ఏవైనా సరే బాగా పండుతాయి. ఎండుమిర్చి ఇట్లాంటివన్నీ కూడా బాగా పండుతాయి, మంచి రేట్లు కూడా వస్తాయి. అర్ఘ్యాధిపతి చంద్రుడు అవ్వటం వలన తెల్లటి ధాన్యాలు, అదేవిధంగా దూది, తెల్లటి వస్త్రాలు వీటికి అమితమైనటువంటి రేట్లు, పంటలు కూడా బాగా పండుతాయి. అదేవిధంగా భూమిలో పండేటువంటి వేరుశనగ ఇట్లాంటివి ఇవన్నీ కూడా బాగా వృద్ధి చెందుతాయి. బాగా అధికమైనటువంటి ధన సంపద వ్యవసాయదారులకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. మేఘాధిపతి బుధుడు. బుధుడు మేఘాధిపతి కాబట్టి మేఘాలు ఈ సంవత్సరం ఇచ్చేటువంటి వర్షాలలో వింత వింతగా ఉంటాయి. అంటే ఎర్రటి నీళ్ళు, అట్లాగే వడగళ్ళ వాన, దానివలన పంటలు నష్టపోవటం, వడగాల్పుల వలన అంటే ఎక్కువ గాలి చేత కూడా పంటలు నష్టపోవటం. చంద్రుడు మనఃకారకుడు, బుధుడు బుద్ధికారకుడు.
ఈ చంద్రుడు అర్ఘ్యాధిపతిగా ఉండటం చేత, బుధుడు మేఘాధిపతిగా ఉండటం చేత ఈ రెండింటికి కూడా సమన్వయం ఏమిటి అని చెప్పేసి అంటే వర్షం వల్లనే కదా పంట బాగా పండేది. ఇది చెప్పానుగా, ఒక్కొక్క సమయంలో గురుడు మారేటువంటి స్థానాన్ని బట్టి మనకి ఫలితాలు ఆపాదింపబడతాయి. కాబట్టి ఈ యొక్క బుధుడు మేఘాధిపతిగా ఉన్నప్పుడు వడగళ్ళవాన, అట్లాగే ఎర్రటి నీళ్లతో కూడినటువంటి వర్షాలు వింత వర్షాలు అంటాము. తద్వారా కెమికల్కు సంబంధించినటువంటి రసాయన వర్షాలు కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది ఒకటి తెలియజేస్తూ ఉన్నారు. అట్లాగే రసాధిపతి శని, అంటే నువ్వులు, మినుములు ఇలాంటివి బాగా పండి రైతులకు మంచి మేలు చేస్తాయి అని చెప్పడానికి అవకాశం ఉంది. అట్లాగే నీరసాధిపతి గురుడయ్యాడు. పోక చెక్కలు, దూది, చర్మము, మంచి గంధం, సమస్తమైనటువంటి రత్నాలు, పువ్వులు బాగా వృద్ధి పొందుతాయి, మంచి రేట్లు వస్తాయి. అలాగే పండించేటువంటి వారికి మంచి రేట్లు వస్తాయి, కొనేటువంటి వారికి కొంచెం రేట్లు బాగా అధికంగా ఉంటాయి. అట్లాగే స్వామీజీలకు, గురువులకు, ఉపాధ్యాయులకు మంచి ఖ్యాతి లభించి మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ సంవత్సరం. ఎందుకంటే దేవగురువు అయినటువంటి బృహస్పతి దేవతలకు కూడా గురువు కాబట్టి ఆ గురువు వీరికి విశేషమైనటువంటి ఉపాధ్యాయులకు, గురువులకు వీరందరికీ కూడా చాలా మేలు చేస్తాడు. ఇంకపోతే పుష్కర నిర్ణయం. ఈ పుష్కర నిర్ణయంలో మనకి 2 తారీఖు 6వ నెల 2026 మంగళవారం నుండి 13వ తారీఖు 6వ నెల 2026 శనివారం వరకు యమునా నది పుష్కరములు. 1/6/2026 అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి సోమవారం రాత్రి 1:50 దేవగురుడైనటువంటి బృహస్పతి కర్కాటక రాశి యందు ప్రవేశించటం వలన, ఇది రాత్రి సమయం అగుట వలన మరుసటి దినము 2వ తేదీ మంగళవారం నుండి ఈ యొక్క పుష్కరములు ప్రారంభమవుతున్నాయి. వీటిల్ని పుష్కరమనగా పునీత కర్మ. ఇది 12 దిన సాధ్యమగుటచే యమునా నది తీరమున 2 తారీఖు జూన్ నెల తేదీ నుండి 13వ తేదీ వరకు ఈ యొక్క 12 రోజులలో సంకల్పపూర్వకంగా స్నానమాచరించి జప, దాన, తర్పణ, పిండ ప్రదానములు చేయుట ఉత్తమ ఫలితములను ఇచ్చినని పితృదేవతలు సంతృప్తి చెంది వంశవృద్ధి కలగచేయుదురని తెలియచున్నది. యమునా నది హిమాలయములలో యమునోత్రి అనే స్థానంలో ఉద్భవించి హర్యానా రాష్ట్రంలో ప్రవహించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీ, నోయిడా, మధుర, బృందావనం, ఆగ్రా నగరాలలో ప్రవహించి గంగా నది మరియు అంతర్వాహినియకు సరస్వతి నదితో కలిసి ప్రయాగరాజు వద్ద త్రివేణి సంగమంలో ఏర్పడుతున్నది. కావున ఈ పుష్కరాలకి మీరు అహ్మదాబాదు కూడా వెళ్ళి అలహాబాద్ వెళ్ళి అక్కడ కూడా గంగా, జమున, సరస్వతి అని చెప్పి అంటాం కాబట్టి ఈ యొక్క పుష్కర కార్యక్రమాలు అలహాబాద్లో కూడా నిర్వహించుకోవచ్చును. అట్లాగే ఈ సంవత్సరం మౌఢ్య నిర్ణయాలు 15వ తారీఖు 7వ నెల 2026 ఆషాఢ శుద్ధ విదియ బుధవారం రాత్రి 2:44 పశ్చాదస్తమిత గురుమౌఢ్యము ప్రారంభం. అట్లాగే 12/8/2026 ఆషాఢ బహుళ అమావాస్య బుధవారం ఉదయం 7:29 ప్రాగుదిత గురుమౌఢ్యమి త్యాగము. ఇంకపోతే 19/10/2026 ఆశ్వీజ శుద్ధ అష్టమి తత్కాల నవమి సోమవారం ఉదయం 8:14 పశ్చాదస్తమిత శుక్రమౌఢ్యమి ప్రారంభం. 29/10/2026 ఆశ్వీజ బహుళ చతుర్థి గురువారం ఉదయం 9:41 ప్రాగుదిత శుక్రమౌఢ్యమి త్యాగమవుతుంది. ఈ యొక్క మౌఢ్యకాలంలో మనం ఎటువంటి శుభకార్యాలు కూడా చేయడానికి అవకాశం లేదు. అట్లాగే ఈ సంవత్సర కాలంలో పశుపాలకుడు ఏ రకంగా ఉన్నాడు అని చెప్పి అంటే పశుపాలకుడు శ్రీకృష్ణుడు.
శ్రీకృష్ణుడు పశువుల కాపరై ఉన్నాడు కాబట్టి పశువులు బాగా వృద్ధి చెందుతాయి, మంచి సుభిక్షము, పంటలు బాగా ఫలించితే ధాన్యాదులు ధరలు తగ్గును, పశువులకు నీరు గడ్డి సమృద్ధిగా లభించును, ప్రజలకు పాడి పంటల సమృద్ధి, ధనధాన్య సంపదలు కలుగును. గోష్ఠాగార ప్రాపకుడు కూడా శ్రీకృష్ణుడే అవటం వలన గోవులు పాలను అధికంగా ఇస్తాయి, పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి, ప్రాణకోటి రోగవర్జితులై సుఖముగా క్షేమ ఆరోగ్యములతో ఇందురు. గోష్ఠాద్ బహిత్కర్త శ్రీకృష్ణుడు, పశుపాలకుడు, గోష్ఠాగార ప్రాపకుడు, గోష్ఠాద్ బహిత్కర్త శ్రీకృష్ణుడు ఒకటికే పశువులు తృణవృద్ధితో వర్ధిల్లును, ధరలు తగ్గును, పంటలు బాగుగా పండును, ప్రజలకు సుభిక్ష క్షేమ ఆరోగ్యములు సమకూరును. అదేవిధంగా ఇహ 12 రాసుల వారికి మనకి ఏ విధంగా ఉంటుంది, అట్లాగే కందాయ ఫలాలు ఎలా ఉన్నాయి, ఇవి కూడా మనకి చాలా వ్యక్తిగతంగా చూసుకునేటువంటి వారందరికీ కూడా చూసుకోవాలి. కందాయ ఫలములు అని చెప్పేనంటే ఒక సంఖ్య వచ్చి 4 నెలలను సూచిస్తుంది. మొదటగా ఈ సంఖ్యలలో ఎక్కడైనా 0 వచ్చింది అని చెప్పారంటే ఆ 0 శూన్య ఫలంతో గ్రహించుకోవాలి. సరి సంఖ్య వస్తే ఫలితాలు సమంగా ఉంటాయి, బేసి సంఖ్య వస్తే ఫలితాలు ఉత్తమంగా ఉంటాయి. 0 శూన్య ఫలితం, సరి సంఖ్య సమానంగా ఉంటుంది, మధ్యస్థంగా ఉంటుంది, బేసి సంఖ్య ఉత్తమంగా ఉంటుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. కందాయ ఫలాలలో అశ్విని నక్షత్రం వారికి 4, 2, 4 అంటే చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఆషాఢము ఈ 4 నెలలు సమసంఖ్య 4. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేయుజం ఈ 4 నెలలు 2 సంఖ్య. కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం. అశ్విని నక్షత్రం వారికి చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఆషాఢము ఈ 4 నెలలు 4 సంఖ్య. శ్రావణం, భాద్రపదం, ఆశ్వేయుజం, కార్తీకం ఈ 4 నెలలు 2 సంఖ్య. మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం ఈ 4 నెలలు కూడా 4 సంఖ్య. అంటే సరి సంఖ్యలే వచ్చినాయి కాబట్టి ఈ సంవత్సరం మొత్తకాలం కూడా మీకు ఫలితాలు, ఆదాయ వ్యయాలన్నీ కూడా సరిసమానంగా ఉంటాయి అని గోచరం. ఇక మిగతా వారందరూ కూడా ఈ రకంగానే చూసుకోవాలి. భరణి నక్షత్రం వారికి మొదటి సంఖ్య 7, రెండవది 0, మూడవది 2. కృత్తికా నక్షత్రం వారికి మొదటిది 2, రెండవది 1, మూడవది 0. రోహిణి నక్షత్రం వారికి మొదటిది 5, రెండవది 2, మూడవది 3. మృగశిర నక్షత్రం వారికి మొదటిది 0, రెండవది 0, మూడవది 1. ఈ నక్షత్రం వారికి ఈ సంవత్సరం కొంచెం సమస్యలు అధికంగా ఉంటాయి, ఆర్థికంగా, మానసికంగా కూడాను. వీరు జాగ్రత్త పడాలి. ఆర్ద్ర నక్షత్రం వారికి 3, 1, 4. పుష్యమి, పునర్వసు 6, 2, 2. పుష్యమి 1, 0, 0. పుష్యమి నక్షత్రం వారికి కూడా బాగలేదు కాబట్టి వీరు కూడా ఈ సంవత్సరం చాలా జాగ్రత్త పడాలి. ఆశ్లేష 4, 1, 3. మఖ 7, 2, 1. పుబ్బ 2, 0, 4. ఉత్తర 5, 1, 2. హస్త 0, 2, 0. హస్త నక్షత్రం వారికి కూడా ఈ సంవత్సరం అస్సలు బాగాలేదు కాబట్టి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా, మానసికంగా కూడా వీడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అది వ్యక్తిగతంగా మీ దగ్గర ఉండేటువంటి పురోహితులను కలవటం మంచిది. చిత్తా నక్షత్రం వారికి 3, 0, 3. అలాగే స్వాతి నక్షత్రం వారికి 6, 1, 1. విశాఖ 1, 2, 4. అనురాధ 4, 0, 2. జ్యేష్ఠ 7, 1, 0. మూల 2, 2, 3. పూర్వాషాఢ 5, 0, 1. ఉత్తరాషాఢ 0, 1, 4. శ్రవణం 3, 2, 2. ధనిష్ట 6, 0, 0. శతభిషం 1, 1, 3. పూర్వాభాద్ర 4, 2, 1. ఉత్తరాభాద్ర 7, 0, 4. రేవతి 2, 1, 2. ఈ విధంగా కందాయ ఫలాలు ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా చూసుకుని మీ యొక్క పరిస్థితుల్లో మీరు పక్కవారితో పోటీపడి ముందుకి
ఉరకకుండా మీకు వచ్చేటువంటి ఆ డబ్బులతోటి మీరు ఎలా లిమిట్లో ఉండాలి అనేటువంటిది చూసుకుని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం ద్వారా మీకు అప్పుల బాధలు కానీ, ఆరోగ్య బాధలు కానీ, మానసిక బాధలు కానీ లేకుండా సుఖంగా ఉండడానికి అవకాశం. అట్లాగే ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానములు ఇవి ప్రత్యేకంగా ప్రతి రాశి వారికి ఎలా ఉన్నాయి అనేటువంటిది చూద్దాం. మేషరాశి వారి యొక్క ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. కన్యా రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. వృశ్చిక రాశి వారికి ఆదాయం 5, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 6. ధనుసు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. మకర రాశి వారికి 2 ఆదాయం, 8 ఖర్చు, 1 రాజపూజ్యం, 2 అవమానం. ఈ రాశి వారు ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా మీ దగ్గర ఉండేటువంటి పండితుల్ని, పురోహితుల్ని సంప్రదించి తగిన జాగ్రత్తలు, తగిన దేవాలయాలకి దర్శనంగా వెళ్ళటం, అక్కడ శాంతి పూజలు కావచ్చు, దానాలు కావచ్చు, ప్రదక్షిణాలు కావచ్చు, దీపారాధన చేసుకోవటం కావచ్చు, ఏదైనా ఆ వివరం అనేటువంటిది వారి ద్వారా తెలుసుకొని జాగ్రత్త పడితే మంచిది. కుంభరాశి వారికి కూడా 2 ఆదాయం, 8 ఖర్చు. ఈ రాశి వారికి కూడా సేమ్ అదేవిధంగా పురోహితులను కలవటం మంచిది. కుంభరాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 2. మీన రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ విధంగా ఈ సంవత్సరం 12 రాశులకు కూడా చెప్పబడింది. ఏది ఏమైనప్పటికీ పరాభవ నామ సంవత్సరం అని చెప్పి అంటే పరాభవం అనేటువంటిది వ్యక్తిగతంగా మనకు చూసుకోకూడదు. ఈ సంవత్సరం పేరులోనే కొంచెం ఇబ్బంది అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి మనం ఎవరితోటి మాట్లాడినా శాంతంగా మాట్లాడటం, మితంగా మాట్లాడటం, ఇంట్లో వాళ్ళైనా సరే, బయట వారైనా సరే, బంధుత్వంలో అయినా సరే, మిత్రత్వంలో అయినా సరే, ఎక్కడైనా సరే మన నోరు అదుపులో ఉంటే మనకి ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని హిందూ ధర్మాన్ని ముందుకు నడిపించడం కోసం చెప్పేసి భగవంతుణ్ణి మీకు తోచిన విధంగా అర్చించడం కోసంగా దేవాలయాలకు వెళ్ళండి, నిత్య ప్రదక్షిణలు చేసుకోండి, తీర్థప్రసాదాలు స్వీకరించండి. మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో దైవారాధన అధికంగా ఉండి అమితమైనటువంటి నామస్మరణతో మాత్రమే ఈ సంవత్సరం ఎటువంటి పరాభవాలు లేకుండా విజయాన్ని పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పబడుతూ, గోవుల్ని రక్షించండి, హిందూ ధర్మాన్ని ప్రేమించండి, మత మార్పిళ్ళు చేయకండి, అన్ని విధాలుగా కూడా ప్రతి ఒక్క మతాన్ని గౌరవించండి, అందరితో అన్నదమ్ముల వలె, అక్క చెల్లెల వలె కలిసిమెలిసి జీవనాన్ని కొనసాగిస్తూ ప్రశాంతంగా జీవిస్తూ మనం అందరం కూడా సర్వసుఖాలని పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం మీకు అందరికీ అమితమైనటువంటి విజయాలను చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు అందరికీ కూడా ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాను. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు.